వైసీపీ హయాంలో ప్రజల వద్ద దాచుకున్న సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 1వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలానికి జలహారతి కార్యక్రమానికి వస్తున్నారని ఆయన తెలియజేశారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చడం మొదలుపెట్టామని తెలిపారు. 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలు చేస్తున్నామని తిక్కారెడ్డి అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు నిదర్శనం ఆయన పీఏ ఇంట్లో ఉన్నటువంటి 6 సంచుల డాక్యుమెంట్లు దొరకడమే అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమన్నారు. దానికోసం చంద్రబాబు పత్రం పట్టాడు. చంద్రబాబు ఆలోచన అంతా కూడా పేదల్ని బీదల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తాం. ఇంకా ఈరోజు మరి శ్రీశైలం వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా 2 నెలలు కాకమునిపే మా యొక్క లైన్, తెలుగుదేశం పార్టీ యొక్క లైన్, పేదల పక్షాన ఉంటాము, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. ముఖ్యంగా రైతుకు సంబంధించి టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం, ఫ్రీ ఇసుక ఇవ్వడం, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం, ఒక్కొక్కటి మేము ఇచ్చిన 6 ప్యాక్స్ అంటే ఈ 6 ఏమైతే హామీలు ఇచ్చామో మేము వాటిని ఒకటొకటి చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పినట్టు పెద్ద ఆయన ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు, వాటినన్నిటి కూడా కక్కిచ్చే బాధ్యత తీసుకొని ఈ రోజున ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్నీ మొదలుపెట్టాం. చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమయ్యా ఆర్టీఓ ఆఫీసులో పోయి లేక సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ అమ్మడం, కాల్ చేయడం, అంటే రికార్డులు స్మాచ్ చేయడం, లేకపోతే సెక్రటరియట్లో రికార్డులో కాల్ చేయడం, అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారనేది దీన్ని బట్టి చూస్తూ ఉన్నాం. అంటే పేద ప్రజలకు వాళ్ళ పిఏ ఇంట్లో 6 మూటలకు 6 బ్యాగులకు అయినాయి ఏటి దస్త్రాలు పత్రాలు. అంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు, ఏమి లేదు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఒకటి కాదు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ప్రజలు ఓట్లేసి ఎట్లేసినారంటే వద్దు బాబు ఈ జగన్ మాకు వద్దని చెప్పి రాత్రి 10 గంటల దాకా లైన్లో ఉండి ఓట్లేసినారు. 10 గంటల దాకా ఉండి. కాబట్టి జనం ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని మేము బాధ్యతగా బరువుగా తీసుకొని ప్రజలకు కృష్ణమూర్తి అన్న గారు చెప్పినట్టు